హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అరుణాస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మన ఇండియాలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినిలో భైరవ టెంపుల్లో వెలిసిన వంటి కాలభైరవుడు. ఈ ఉజ్జయిని క్షేత్రానికి కాలభైరవుడు ఈ నగర సంరక్ష దేవుడిగా ఉంటారు. ఈ క్షేత్రాన్ని క్షేత్రపాలకుడిగా విశేషమైన పూజలు అందించుకుంటారు. మన ప్రపంచంలోని మొట్టమొదట కాలభైరవుడి దేవాలయం ఇదేనండి. ప్రపంచంలో ఏ కోవిల్లో లేని వింత ఏమిటంటే, ఇక్కడ వెలిసిన కాలభైరవుడు టెంపుల్లో కాలభైరవుడికి నైవేద్యంగా మద్యం సమర్పించుకుంటారు. ఇక్కడ కొలువైన కాలభైరవుడు ఇక్కడ తాంత్రరూపమని ఉగ్రరూపమని అందరూ చెప్తుంటారు. మీరు చూస్తుంది కాలభైరవ టెంపుల్ అండి ఇది. మేము కూడా పువ్వులు మద్యంతో కూడిన చెట్టును కాలభైరవుడికి నైవేద్యంగా సమర్పించుకుంటున్నామండి. ప్రతిరోజు వందలాది మంది భక్తులు దేవునికి మద్యాన్ని సమర్పిస్తారు. భక్తులు మద్యం బాటిల్ను పూజారికి అందజేస్తారు. అతను శాసనలో మద్యం పోస్తాడు. అతను ప్రార్థనలు చేసి దేవుని పెదవుల దగ్గరకు శాసనం తీసుకుంటాడు. అతను ప్లేట్ని కొంచెం ఉంచినప్పుడు కొంత మద్యం అదృశ్యమవుతుంది. మిగిలినది ఒక వంతు మనకి ప్రసాదంగా తిరిగి ఇవ్వబడుతుంది. అంత చిక్కని విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు కూడా శాసనలో ఉన్న మద్యం ఎలా అదృశ్యమవుతుందో సైంటిస్టులు కూడా నిరూపించలేకపోయారు. ఇదేనండి కాలభైరవ టెంపుల్లో ఉన్న వింత. ఫ్రెండ్స్, మీరందరూ కాలభైరవుని దర్శించుకోండి. ఫ్రెండ్స్, ఈ కాలభైరవ దేవాలయం చాలా పురాతనమైనది. ఫ్రెండ్స్, దర్శించే భాగ్యం మనందరికీ కలిగింది. మీరు చూస్తుంది దీపస్తూపం. ఇది కాలభైరవుడు దేవాలయం చుట్టూ ఉన్న ఆవరణం అండి. ఇది క్యూలో చాలామంది వందలాది మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు దర్శనంకి. ఇలాగ అందరూ చాలామంది దర్శించుకుంటారు. ఈ దేవాలయం లోపలే శ్రీ ఏకముఖి దత్తాత్రేయ మందిరం ఉందండి. అందరూ దర్శించుకోండి. కాలభైరవుడు వాహనం శునకం కదండి. శునకం విగ్రహం ఇది. అందరూ దర్శించుకోండి. ఫ్రెండ్స్, కాలభైరవ దేవాలయము కాలభైరవుని దర్శించుకున్నారు కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా షేర్ చేయండి.